श्रीमन्मन्द कटाक्षलब्ध विभव ब्रह्मेन्द्र गंगाधराम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। शुक्लाम्बरधरं विष्णुः शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये आननपद्मार्कं गजाननमकर्निशम् अनेकदन्त भक्तानां एकदन्त उपास्महे एकदन्तम् उपास्महे। హరి ఓం. గోదాదేవి జననం గురించి నిన్న తెలుసుకున్నాం కదా. గోదా అనేది భూదేవి. భూదేవి విష్ణు చిత్తుని ఇంటిలో ఒక బాలికగా వెలిసింది. మెడలో రత్నాల మాలతో పుట్టినది. ఆ రత్నాలే నవరత్నములు, అంటే నవగ్రహములను మాలగా చేసి ఆమె మెడను ధరించుకున్నది. ఇక గ్రహ బాధ ఆమెకు లేదు. ఏ గ్రహములు ఆమెనేమీ చెయ్యలేవట. ఇకపోతే తండ్రి ఆమెకు అక్షరాభ్యాసము ఈరోజు చేస్తున్నాడు. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ కేశవాయై నమః. తత్పురుషాయ విద్మహే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ మంత్రానికి అర్థమేమిటి తండ్రి అని అడుగుతుంది గోదాదేవి.
అమ్మా, విష్ణువు 3 రూపాలతో విలసిల్లాడు భూమండలమంతా. తత్పురుషాయ విద్మహే వాసుదేవాయ, నారాయణాయ విద్మహే వాసుదేవాయ. పురుషులలో ముఖ్యమైన వాడు వాసుదేవుడని, నారాయణుడు వసుదేవుని పుత్రుడని దీనికి అర్థము. నారాయణ, వాసుదేవ, విష్ణు 3 మంత్రాలతో మనస్సుని దోచుకోగలిగినవాడు విష్ణువల్లభుడు. అతడే వల్లభాచార్యుడైన గీతాచార్యుడు తల్లి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరంగనాథునిలో 3 భాగములు తీరి ఉన్నాడు. కాళ్లతో విష్ణువు, ఉదరము నుంచి కంఠము వరకు వసుదేవ, వాగ్భవకూటము నారాయణ. ఇది 3 భాగములుగా భూలోకములో వామనావతారములో ఆయన వచించి ఉన్నారు. అంగుష్టమాత్రమైన బాలుడై జన్మించి అడగటమే చేతగాక ఒకరికి ఇవ్వటమే తప్ప తీసుకోవటమెరగని వాడు కూడా వినమ్రుడై వటుడై బ్రహ్మచారిగా వచ్చి బాలుడై దానమడుగుతున్నాడు. భిక్షాటన. అఖం విష్ణు భవతి భిక్షాం దేహి. అయితే నీవు విష్ణువు అన్న మాట అని బలిచక్రవర్తి గ్రహించాడు. ప్రహ్లాద వారసుల్ని చంపటం ఇష్టం లేక, ఆయనకిచ్చిన వాగ్దానాన్ని విస్మరించలేక బలిగర్వాన్ని అణచాలి. అసలు ఈ బలి ఎవరు? బలిచక్రవర్తి దానవోత్తముడు, ప్రహ్లాదునికి మనుమడు. అంతేకాదు అతి గర్వపరుడు. అహంకారముతో గురు శుశ్రూషలు నిత్యము చేసి ఆయన అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. మరి దేవతలకు అధిపతైన ఇంద్రుడు గురుధిక్కారము చేసినాడు. గురువు ఇచ్చిన పుష్పమాలని నిరసన చేశాడు. గురువుని ధిక్కరించిన ఇంద్రుడు ధన నష్టానితో బాధలనుభవించాడు, శాపగ్రస్తుడయ్యాడు. గురు కటాక్షముతో గురు శుశ్రూషలు చేసిన బలి ఆదరణ పొందాడు, స్వర్గాసనాన్ని అధిష్ఠించాడు. ఇంద్రునికి దిగువ, బలికి పై. అదితి అశ్రుధారలతో వామనుణ్ణి ప్రార్థన చేసింది. ఏ విష్ణువు, ఏ వసుదేవ, ఏ నారాయణ, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ మంత్రము అదితీదేవి వామన జననం రోజు ఆయనకు సమర్పించింది. తల్లి కోరిక తీర్చటమే తన ధర్మంగా పెట్టుకున్నాడు విష్ణుమూర్తి. అమ్మా, నేను ఉపేంద్రుడను, ఇందుని రాజ్యము ఆయనకిప్పించదనుగాక. మాతృభిక్షగా నీవు వేసిన ఈ పిడికెడు బియ్యము ఉరకనే పోవు, నీ రుణము తీర్చుకొని తీరదను అని అటునుండటే బయలుదేరుతాడు వామనుడు. వామనుడు బుడిబుడి అడుగులు. అంగుష్ట వామనునికి పాదమెంత, ఆయన అడుగు ఎంత అయినా భూదేవి పులకించిందిట. అడుగులో అడుగు వేస్తూ చిన్ని వామనుడు భూమిని నడిచిపోతూ ఉంటే అప్పుడే మొలకెత్తిన పైరు గింజల, అప్పుడే విత్తనము 2 భాగములుగా చేరి సన్నని ఆకు లేలేత రంగులతో భూమిని చిచ్చుకొని బయటకొచ్చినట్లు భూమి పరవశించి పులకించింది. ఆ చిరంజీవిని చూచి ముద్దాడాలా, నమస్కరించాలా అనేది తెలియక తన అరచేతులు ప్రతి అడుగు యందు పెడుతూ ఉన్నదంట. ఆ అరచేతులే పద్మములే వికసించి విష్ణుపాదములందులో ఇమిడిపోతున్నాయి. అవిట్లు ఎట్లంటే పద్మములో పుప్పిడి వలె కాదు, పుప్పిడి పైన వాలే 9 వలె ఉన్నాయట. నల్లని వాడు గదా, ఆ పాదములు నల్లగా ఉన్నాయి. అడుగున ఎర్రని రంగు, ఎర్ర తామరలా అన్నట్టు ఉన్నాయి. ఆ పద్మము తెల్లనిదై వికసిస్తున్నది. తెల్లని పాదములో నల్లని పాదం పడితే ఒక భ్రమరము తేనె తీసుకోవటానికి వ్రాలినట్టు ఉన్నది. ఆ పాదాన్ని ఈ పుప్పడ అంటీ మధువులు అందిస్తున్నదట. అందుకే విష్ణు పాదము ఎక్కడ ఉన్నా
మధుప్రమే, దాని పేరే మధువనము. పాదము తీసి పాదము వేయు లోపున మధువనమంతా రుద్రాక్షవనముగా మారిపోయినది. శివుడు అనుగ్రహ భాష్యములతో తన కంటినీరు పాదములపై అభిషేకము చేయదొడంగి కైలాసము నుంచి ఒక్కొక్క బొట్టు కన్నీరుని రాల్చగా విష్ణుపాదముల యందు పడగా అవి రుద్రాక్ష వృక్షములై ఒక్కొక్క రుద్రాక్షగా తేలినది. ప్రథమ అడుగులో ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి ఇట్లుగా ముఖములు మారుస్తూ అనేక రకములైన రుద్రాక్షలు పృథ్వీవాసులకు అందించినవాడు తొల్లి వామనుడు. వామన పదములు భూమండలమంతా పరిక్రమణ చేస్తున్నాయి. భూదేవి పరవశించిపోతున్నది, పులకించిపోతున్నది. ఈ మాటలు వినగానే గోదాదేవి శరీరమంతా పులకించి వెంట్రుకలు నిక్కపడుచుగా తలను విరబోసుకున్నదై ఒక్క తడిమి కళ్ళు విప్పి ఆర చూసినదట. తండ్రి దీర్ఘనేత్రములు మోసుకొని విష్ణు భక్తుడై విష్ణుచిత్తుడు వామన చిత్తరులను చిత్రముగా చెప్తున్నాడు. గోదాదేవి ఆ పుష్పమాలలను దారముయందు గుచ్చుతూ ఉన్న తండ్రి చేతుల వంక చూస్తున్నది. పళ్ళెమందు ఉన్న పుష్పాన్ని తీస్తున్నాడు, దారమందు ముడికెడుతున్నాడు. తులసి దళములు తీస్తున్నాడు, దారముయందు ముడిపెడుతున్నాడు. ఓ దారముయందు గుప్తముగా కప్పబడిన సూత్రమా పరమాత్మ హృదయమందు చేరి ఉన్నది. అట్టి హృదయములన్నీ ఒక దగ్గర చేరితే ఆ మాల ఎవరికి చెందును? విష్ణువుకే కదా అని బాలిక అయిన గోద తండ్రి నోట అపురూపమైన వామన చరిత్రను వింటున్నది. తండ్రి గారు చెప్తూ ఉన్నారు, అమ్మా, అట్టి వామనమూర్తి బలిచక్రవర్తి రాజ్యానికి ప్రవేశిస్తున్నాడు. అప్పుడు కాలం ఎట్టున్నది అంటే మార్గశీర్షము. లోగడ చెప్పినట్టు నిన్న నువ్వు తెలుసుకున్నట్టు మార్గశిరము అంటే భక్తి మార్గమునకు శిరము ప్రధానము అన్నది ముఖ్యం. అదే విధముగా ఈ మార్గశిరములో భక్తుడైన వాడు భగవంతుణ్ణి చేరుకొనుటకు అనుకూలమైన స్థితి. విష్ణువు భూమండలమంతా తిరిగే ప్రక్రియ. సరిగ్గా ఏకాదశి దినం నాటికి భూమండలముందున్న ప్రతి వృక్షమును, ప్రతి మూర్తిని దర్శించుకుంటూ వామనుడు విష్ణు ఆలయం వంటి బలిదాన కర్ణుడైన చక్రవర్తి గృహములో ప్రవేశిస్తాడు. అది యజ్ఞవాటిక. అగ్ని, పృథ్వీ, ఆకాశము ఇవన్నీ సాక్షిభూతములు. బలి అష్టవశువులకు అధికారి అయి వైకుంఠమునకు పతి అయి శ్రీ మహాలక్ష్మికి భర్త అయిన క్షీరసాగరుని నివాసి అయినటువంటి మహావిష్ణువు చెయ్యిదాచి అడుగుటకు కూడా భక్తవత్సలుడై సిద్ధపడ్డాడు. తల్లికిచ్చిన వాగ్దానము నెరవేర్చుకొనుటకై భిక్షకుడయ్యాడు. ఆహా, వైకుంఠవాసుడే కాదు, కైలాసవాసుని గతి ఇది. భక్తుల కోసం 10 సార్లు దిగిపోతారు, 10 సార్లు ఎక్కిపోతారు. క్రిందనున్న వారిని ఎక్కించటం, తాను అందుకోసం దిగటం పరమాత్మ లీలలలో ఒక విచిత్రమైన లీల. ఇది గమనించలేని భక్తులు నాస్తికులై దేవుడెక్కడా, ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు అని అడిగితే భూమి ఏం చెప్తుంది, ఆకాశం ఏమని చెప్పగలదు, నక్షత్ర తారాది చంద్రగ్రహణాలు ఏమని చెప్తాయి, వృక్షములు ఊగుట తప్ప బదిలివ్వగలవా, పర్వతములు శిఖరాగ్రముపైకి రండి తెలుసుకోండి అని ఎలుగెత్తటం తప్ప ఏమి చెప్పగలవు, నదులు ముందుకి పారుతూ జీవనమన్నది ముందుకే కాని వెనుకకు లేదు అని ఎలుగెత్తి ఘోషిస్తుంటే మీకేమర్థమవుతుంది, సముద్రము బడబాగ్ని నుంచి వాయువులు తేలుతూ ఉండగా కెరట రూపములో నది నుంచి విడబడి ఒడ్డుని చేరుకునే ప్రయత్నములో తిరిగి నదిలో మేము కలుస్తున్నాము. మీ జీవనములు అంతే. అనంత సాగరుడైన విష్ణువు నుంచి విడిబడి జీవాత్మలై వచ్చి కెరటముల వలె ఉవ్వెత్తిన ఎగిరి తిరిగి అదే నదిలో కలియుట సాధ్యము గదా, గ్రహించండి అని విష్ణువు తన భక్తులకు పంచభూతముల రూపములో సెలవిస్తున్నాడట.
అట్టి వామనుడు, అట్టి వసుదేవుడు, అట్టి విష్ణువు, అలాంటి నారాయణుడు అడుగులో అడుగు వేస్తూ బుడుబుడి అడుగులతో వడివడిగా నడిచి బలిచక్రవర్తి రాజ్యాన్ని చేరుకున్నాడు. బలి ఆ సుందర చిన్నారి మూర్తిని చూసి పరవశించిపోయాడు, పులకించిపోయాడు. దానవుడైన ఒక్క క్షణం మోకరిల్లి నమస్కరించాడు. అది చూసిన శుక్రుడు అతి ఉగ్రముతో మండిపడ్డాడు. తన శిష్యుని చరిత్ర చేత ఆయనకు నచ్చలేదు. కానీ బలిచక్రవర్తి ఎవ్వరి మాట వినే స్థితిలో లేడు. అంటే గ్రహములు ఇప్పుడు అనుకూలించి ఉన్నాయన్న మాట బలిచక్రవర్తికి కాదు, విష్ణువుకి. ఇంద్రుని గ్రహములు సానుకూలము కావు గనక బలిచక్రవర్తికి అనుగ్రహం దొరికింది. ఇప్పుడు గురువుని ధిక్కరిస్తాడు ఆయన కనుక తిరిగి రాజ్యములను సంపదలను కొల్లగొట్టబడి నాశనమవుతాడు. ఎవ్వరైతే గురువుని ధిక్కరిస్తారో, గురువాక్కుని తలబెచ్చరో, తలను వంచరో, తలదాల్చరో, అట్టి వారికి సుఖము లేదంతే. గురువు అనుగ్రహ పాత్రుడు కనుక ఆగ్రహము వారికి రానియక అనుగ్రహమును మాత్రమే అందుకునే ప్రయత్నము చేయు తల్లి. అంతేకాదు, వామనుడు అతి ఉపాయముతో అబద్ధమాడకుండా అడిగి తీసుకున్నాడట. అది ఎట్లు తండ్రి? ఆయన విష్ణువని తెలియక బలి ఏదో ఇచ్చి ఉంటాడేమో. కాదు తల్లి, నీ పేరేమీ అని అడిగితే పేరులన్నీ నావే అన్నాడు. అయితే అన్ని పేర్లు కలిగిన వాడు విష్ణువు కాక ఎవరే ఉంటారు? అది గ్రహించలేదు బలి. ఆ ముగ్ధమోహన వదనాన్ని చూసి ఆనందపరవశుడయ్యాడు. చిన్న బాలుడు భూమిపైన అప్పుడే మొలకెత్తిన మొక్కల నిలబడి ఉన్నాడు. ఆహా, ఎత్తి ముద్దాడాలనిపిస్తున్నది. కానీ భూమి అతన్ని అంటుకుని ఉందేమో అని అనిపిస్తున్న పాదములు గలవాడు. నడిచి వస్తూ ఉంటే చిన్న కోర్మము పిల్ల నడిచి వస్తున్నదా అన్నట్లు ఉన్నాడు. నల్లని మేఘము కదిలి సూర్యకాంతులతో మెరుపు తీగలతో క్రిందకి జారిందా అన్నట్టు ఉన్నది. ఆ కేశములు లేని బోడితల ఆకాశమంతా పరుచుకున్న సూర్యబింబములా ఉన్నది. అటువంటి బాలుణ్ణి చూస్తే ఎవరు మురిసిపోరు, ఎవరు మనసు పారేసుకోరు. మరి బలి కథ కూడా అంతే కదా. బలిచక్రవర్తి పుత్రిక అయిన రత్నమాల, ఆహా, ఇట్టి చిరంజీవికి నేను తల్లినైతే ఒక్కసారి ఒడిని చేర్చుకుని పాలనిస్తే ఎంత భాగ్యవంతురాలను. తదాస్తు అంటాడు వామనుడు. అందుకే కృష్ణావతారములో శ్రీకృష్ణుడై పోతనకు విషగ్రంథి అయిన పాలను త్రాగి వరమును తీర్చాడు, ముక్తిని ప్రసాదించాడు. ఆయన ఆగ్రహానుగ్రహ పాత్రుడు, ఆగ్రహములో అనుగ్రహాన్ని చూపించగల సమర్థుడు. మరి మనము నరులము కదా. ఆగ్రహం వల్ల సర్వజీవుల యొక్క ఆగ్రహాలకు తిరిగి పాత్రులమవుతాము. కనుక మానవకాంతమైన ఓ బాలిక, నేను విష్ణుని కథలు చెప్పాను. ఇది విని నీవును విష్ణువుని ప్రేమించటం ప్రారంభించు. విష్ణువు నేడు ద్వాపరయుగము గనక కృష్ణావతారము నుంచి కలియుగమై శ్రీరంగనాథునిగా వెలిసి ఉన్నాడు. తల్లి, యుగమేదైనా విష్ణువు విష్ణువే. నాటి గోలోకమే నేటి శ్రీరంగపురము. నాటి యమునా నది, ఆనాటి గోలోక విరజా నది నేటి కావేరీ నది. కావేరి అన్నది పుష్పముల గుచ్చా అని లెక్క. అందుకని ఆ నదికి విరజా నదికి బదులు కావేరి అని పేరు పెట్టారు. ఆయనకు ఇష్టమైన ఒక గోపిక పేరది. శ్రీకృష్ణుడు మహావిష్ణువై శ్రీరంగనాయకితో కలిపి శ్రీరంగపట్నమును వైకుంఠముగా చేసుకుని కావేరీ నదీ తటిని నిలిచి ఉన్నాడమ్మా. తండ్రి, మనమున్నది శ్రీరంగపట్నమే. ప్రతినిత్యము ఆ స్వామికి ఈ మాలలు వేస్తూనే ఉన్నాము అంటూ చిన్నతనం నుంచే తండ్రి కూర్చిన ఆ మాలపై దృష్టి ఉంచి తానొకసారి మెడలో ధరించి నీరు కదలని బావిలో తన ముఖాన్ని చూసుకుని ఆ మెడలో ఉన్న పొలమాలను అందంగా అలంకరించి, అబ్బా, నేను కేశములు వదిలేస్తాను,
నేను సికిపించము చుట్టుకుంటాను, మయూరి పింఛమును నాసికను ధరిస్తాను. అంతేకాదు ముత్యాల మాలలు ధరిస్తాను. నేను మోముకి నల్లవర్ణాన్ని పులుముకుంటాను. కాటుక పులిమితే కృష్ణుడైపోమా ఏమి అంటూ ఎర్రని కన్నులతో పచ్చని ఛాయగలిగిన ఆ భూదేవి సమేతయైన శ్రీ అండాళ్ తల్లి గోదాదేవి ఆ మాలతో తన ముఖవచ్చస్సు కృష్ణునికి శ్రీరంగనికి సమానముగా ఉన్నదో లేదోనని ఆ బావి నీటిలో తొంగి చూస్తుంది. తండ్రికి తెలియకని అలంకరించుకున్న ఆ పుష్పమాలికలు తిరిగి పూల సజ్జలో ఉంచి రంగనాయకునికి సమర్పించటం విష్ణు చిత్తునికి అలవాటి. అట్లు సమర్పించేటప్పుడు ఒకరోజు పూలమాలలో ఒక వెంట్రుకను చూస్తాడు. అయ్యో, తన బిడ్డ ఎంత తప్పు చేస్తున్నది అని మందలించబోతాడు. వెంటనే హృదయ లోతులలో నుంచి ఆకాశవాణి వినిపిస్తుంది. శరీరము లేని వాక్కు, ఓ విష్ణు చిత్త, నా భక్త, నీ కుమార్తె పరాయిది కాదు. ఆమె ప్రేమను కాదనకు, కాలదన్నకు. ఆమె ధరించిన పూలమాలలే నాకు ప్రీతికరము. వాటిని నాకు సమర్పించు. త్వరలో నేను ఆమెను మాలగా నా మెడలో ధరించగలను. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు పరవశించి కుమార్తెకు ఇంకా విష్ణు ప్రీతికరమైన కథలను వర్ణించి బోధించి చెప్తూనే ఉంటాడు. ఈనాడు అమ్మ మార్గశిరములో 3వ దినమొచ్చినది. ఈనాడు వామనుడు బలిచక్రవర్తికి గర్వాన్ని అణిచి చూపిస్తాడు. అదెట్లో తెలుసా? ధర్మరాజ్యాన్ని పరిపాలించటానికి, ధర్మాన్ని బోధించటానికి వామన అవతారము. అహంకారాన్ని విడిచి ధర్మవర్తనులైన వారందరికీ ఈ వామనుడు ఆశీర్వాదమిచ్చి రక్షణ చేస్తాడట. బలిచక్రవర్తి తన దోసిట నీరుంచి ఆయన దోసిట పొయ్యటానికి సంసిద్ధుడయ్యాడు. శుక్రుడు వలదని బోధిస్తాడు. గురువాక్కుని పెడచెవిని పెడతాడు బలి. ఆ మోహన రూపును చూసి పరవశించిన బలిచక్రవర్తి నీకేమి కావాలో అడుగు అంటాడు. 3 అడుగులని చెప్తాడు. నీవెవ్వరి వాడవు అంటాడు. అంతరివాడను అని చెప్తాడు. ఎక్కడి వాడవు అంటాడు. ప్రతి స్థలము నాదే అంటాడు. తల్లిదండ్రులు ఎవరు అంటారు. భూమి ఆకాశాల వైపు దృష్టి చూపిస్తాడు. బాబు, నీ కులగోత్రములేమి అని అడుగుతాడు. మానవ కులము, గోకులమే నా కులము, మానవ మతమే నా మతము. ఇక గోత్రమందురా కశ్యప గోత్రమే నాది అని వివరిస్తాడు. తండ్రి, నీ ఉనికి ఎక్కడా? నీ మదిలో. మరి నీ ఊరు ఎక్కడా? నీ బుద్ధిలో. నీ సోదరీ సోదరులు అంతఃకరణ చిత్తాలు. అయ్యా, నీ నామధేయము వటుడన్, వామనుడన్. నన్నందరూ కుబ్జరూపధర వామన అని పిలుస్తారు. ఓ ఓ గుజ్జ బాలక, నీకేమి కావాలని వచ్చావు? బ్రాహ్మణుడను. తపమాచరించుకొనుటకు 3 అడుగుల స్థలము కావాలి. ఓ చిన్నారి భటుడా, నీ పాదము ఎంత? దానితో 3 అడుగులు. ధర్మము ప్రకారంగా దానము పుచ్చుకొన్నవాడు ఇచ్చిన వాడి దగ్గర నుంచి తనకు కావలసినది కొలుచుకొని స్వీకరించాలి. ఇది ధర్మం. ఇదే దాన ధర్మం. కనుక అడిగిన వాడికి ఇష్టం వచ్చినట్టు కొలత ప్రకారంగా ఇవ్వటమే దాత యొక్క లక్షణం. గ్రహీత లక్షణము తనకు నచ్చినది తాను కొలుచుకోవచ్చు. 3 అడుగులు అంటున్నావు, పసివాడివి. నీకు జ్ఞానమైతే లేదు. నీ అడుగులు చిన్నవి. ఇందులో 3 అడుగులనగా ఏమాత్రమయ్యా? వేరేమి కావాలో కోరుకో. అశ్వగజ, గో, ధన, కనక, వస్తు, వాహన, వృక్ష, వాహనాలు మొత్తమైనవన్నీ ఇస్తాను. నా తాహతకు మించి ఇస్తాను. అడుగు నాయనా. అక్కర్లేదు రాజా. దండక మండలాలతో తిరుగుతున్న నాకు
ఉన్న ఇంత శరీరానికి ఏమి కావలే? అయినా నేను కొలుచుకున్నది 3 అడుగులు ముఖ్య పట్టణమైపోదా ఏమి? ఆ 3 నువ్వివ్వగలిగితే ధన్యుడవే. నా పాదము చిన్నదే, కానీ కొలత పెద్దది సుమా. తరువాత బాధపడేవు. పిచ్చివాడా, నేను బలిచక్రవర్తిని. దానము ఇచ్చుటలో అది కూడాను నన్ను మించువారు లేరు. తీసుకో, నీకు నచ్చిన స్థలములో 3 అడుగులు కొలుచుకో అన్నాడు. కొలత ప్రారంభించవచ్చా అంటాడు భటుడు. ఇదిగో నీరు ధారపోస్తున్నాను. అహం బలిరాజాయై నమః. దత్తం మమ, దానం మమ, దానం ప్రతిగృహ్యతే. ఓ బలి చక్రవర్తి మహారాజా, నీవిచ్చావు, నేను పుచ్చుకున్నాను. ఇప్పుడు కొలుచుకుంటున్నాను. సిద్ధముగా ఉండు అంటూ భూమిని అంగుష్టమాత్రమైన భటుడు పెరగటం ప్రారంభించగా ఆ భూమి అంతా ఒక చిన్న నల్లపూసగా మారి ఆయన పాదము కప్పివేయబడింది. భూమి పాదము ఎంత పెరిగినదో భూమి అంత తరుగుట మొదలెట్టినది. ముందు పదపీఠం అనుకున్నాము, కాదు కాదు, పాదము కింద గుచ్చుకునే ఒక చిన్న గులకరాయి అయిపోయింది భూమండలం. ఇక మరొక పాదము పైకి ఎత్తబడింది. గగనము కనిపించటం మానేసింది. సూర్యుడు అందముగా ఆ పాదాన్ని ముద్దిట్టాలనుకున్నాడు. ఆ పాదాలు ఎట్టున్నాయంటే, ఒక పాదము ఈ రకంగా భూమిని కొలవటం వలన నల్లని పాదం అవ్వటం వలన నల్ల కలువ భూమిని ఒక పుప్పిడిగా చేసుకొని నల్ల కలువ ఇట్లు విరికిసించినట్టు ఉన్నది. గోళ్ళు తెల్లవిగా ఉన్నాయి. పాదములకు ఉపనయన బ్రహ్మచారి కనుక ఎర్రని సింధూరములు అద్ది ఉంచారు. పారాయణ పెట్టబడిన పాదమని. ఒక పాదము అప్పుడే విరచిన అరవించిన మందారము ఎర్ర తామర వలె ఉన్నది. అట్లు భూమ్యాకాశాలు సూర్యచంద్రులను కప్పవేయబడి కొలిచి త్రివిక్రముడై 3వ అడుగు పెట్టుటకు స్థలము చాలక వామన శిరస్సు, అయ్యా నా పాదము ఏ మార్గమున ఉంచాలి అని అడుగుతాడు. ఇది మరొక అర్థము. 3వ పాదమునకు మార్గము చూపమని విష్ణువు అడుగుతాడు. ప్రతి శిరోధార్యమున్న మానవులకు మార్గము చూపేవాడు విష్ణువైతే అట్టి విష్ణు పాదానికి మార్గము చూపించింది బలిశిరస్సు కనుక ఇది మార్గశిర. కనుక మార్గశిర మాసంలో అనేక అర్థాలు ఉన్నాయి. మనం రోజు ఒక్కొక్కటి తెలుసుకుందాం. మార్గశిరము అంటే విష్ణు పాదానికి మార్గమైన శిరము బలి శిరస్సు. అట్లు పాతాళానికి త్రొక్కివెయ్యబడి బలి అతలానికి చేరిపోయాడు. వామనుడు విష్ణువయ్యాడు. 3 రూపాలుగా నారాయణ, వాసుదేవ, విష్ణువు. ఆ రోజు నుంచే నెలకు 3 వర్షాలు కురవటం ప్రారంభించాయి. అంటే 9 రోజులు గడవగానే ఒక వర్షం. 10వ రోజు ఇట్లు 3 9 27, 3 రోజులు వర్షములు. అంటే నెల 3 వానలు. అంటే ప్రతి 9 రాత్రుల్లో గడిచేసరికి ఒక వర్షము కురవవలే. అది చల్లని దినము. అందుకని ఏదైనా 9 శుద్ధి చేసి 10వ నాడు వీరంతా శుభ్రపడతారు అని లెక్క. కనుక 9 రోజులు గడిస్తే ఒక వర్షము కురిసినప్పుడు ఆ పంటలు ఎలా ఉంటాయంటే, పంట చేలు ఎప్పుడూ నీటితో నిండి ఉంటాయట. ఆ పంట చేలల్లో చేపలు త్రుళ్ళుతూ ఎగురుతూ ఉంటాయట. ఎంత బాగుందండి. ఇక పంట చేలల్లో చేపలు తుల్లడం మొదలెడితే అక్కడ లక్ష్మి నిలిచినట్టే లెక్క కదా. మత్స్యం ఎక్కడ ఉంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. కనుక ఆ భూమిలో నెల 3 వర్షములు కురిసినప్పుడు
అవి ఉపద్రవానికి దారి తీయనప్పుడు, భూమి చప్పచప్పటి నీరులో ఉంటున్నప్పుడు, పైరులు అందముగా వికసిస్తున్నప్పుడు అందులో చేపలు తుళ్ళుతూ ఉంటే ఎంత అందము! అదెట్లా ఉంది? భూమిని ముద్దాడిన విష్ణువు తన కళ్ళను అటు ఇటు తిప్పునట్టుండలా విష్ణువు నేత్రములో చిప్ప నీరు ఉంటుంది. ఆ కనుగుడ్లు చేప పిల్లల్లా తిరుగుతూ ఉంటాయి. మరి భూదేవి కళ్ళు కూడా కలిసి తిరుగుతాయి. ఇటు నుంచి 2 చేపలు, అటు నుంచి 2 చేపలు గెంతుతూ ఉన్నాయట. ఇవి చూడటానికి దేవతల అన్ని కళ్ళతో భూమంతా దృష్టిని పెట్టి చూచేటప్పుడు ఈ చేపలు ఆ చేపల్ని అందుకోవటానికి గెంతుతున్నాయా అన్నట్లు ఉంది భూదేవి. అందుకే మార్గశిరం మత్స్యమయము, అనగా చేపలు అనగా పంటలు, సమృద్ధి, లక్ష్మి నివాసమే మార్గశిర మాసం. ఇదే ఈ లక్ష్మియే నారాయణుని చేరుకోవటానికి పోతుంది అంటే పంటలు పండాక ధాన్యమును గింజలుగా మార్చి వాటిని నీటితో పక్వము చేసి అగ్నికి ఆహుతి చేసి అది జఠరాగ్నిలో భద్రపరిచి మంత్ర సమేతంగా నరుడు యజ్ఞము చేస్తాడు. ఇది విష్ణువు దగ్గరకు పోవటానికి మార్గము. ఈ మార్గము వలన జఠరాగ్నిలో ఉండే తేజము శిరోగ్ర భాగానికి ఓంకారముతో చేరుతుంది. మార్గము శిరస్సు దాకా పోయేది కనుక మార్గశీర్షము అని ఒక లెక్క. ఇటువంటి మార్గశిరంలో వామనావతారము జరిగి బలిచక్రవర్తి గర్భం అడిగి ఇంద్రుడు తిరిగి స్వర్గ సంస్థానాన్ని ఏర్పరిచి విష్ణుకృపతో స్వర్గాధిపతి అయ్యి భూలోకంలో భూమండల వాసులందరికీ సుభిక్షాన్ని కూర్చేందుకు 3 వర్షములతో ఆనందముగా ఉన్నాడు. అందుకే ఒక 9 రాత్రులు నారాయణుడై, మరో 9 రాత్రులు వసుదేవుడంటే కాంతిమంతుడై, మరో 9 రాత్రులకు విష్ణువు అవుతున్నాడు. విష్ణువు వ్యాపనము, పెంచుట, ప్రాకుట, కలసిపోవుట. వసువు కాంతినిచ్చుట, నారాయణుడు శాంతినిచ్చుట. కాంతి, శాంతి, వికాసము ఈ 3 నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి అనే అర్థము. కాంతిని ఎవరు ఇవ్వగలరో వారు శాంతిమంతులు. శాంతిమంతుడైన కాంతిపుంజవుడు భూమండలాన్ని రక్షించే వ్యాపనశీలి వికాస పురుషుడు కనుక విక్రాంతమైన వికాసము, కాంతివంతమైన శాంతమయము ఇది పృథ్వీకి కావలసినది. అది పంచి ఇచ్చినవాడే వామనుడు. అతడే విష్ణువు. ఒకరి దగ్గర పుచ్చుకొని 1000 మందికి పంచటమే ఆయన వృత్తి. ఉన్నవారి దగ్గర స్వీకరించటము, తనదనిపించుకొని తన వారందరికీ పంచడము అదే విష్ణు లక్షణము. యుగమేదైనా లక్షణము మాత్రము అదే. అమ్మా, నీ మనసుని ఇచ్చి ఆయన వికాసమును అందుకొనుము, కాంతిని స్వీకరించుము, ఆయన వ్యాపనత్వాన్ని అవలంబించుము, నీవుగాక నీ వారందరినీ సుఖింపచేయుము. ఇది కన్యకావ్రతము. కన్య తులసి, కాత్యాయని అనే వ్రతాలని చేస్తే విష్ణువును తప్ప అన్య పురుషులను చూడబోదు. అసలు పురుషులే లేరు. ఆ విష్ణువే తండ్రి అయి, విష్ణువే సోదరుడై, విష్ణువే భర్తయ్యై, జగత్కర్తయ్యై, సర్వులను సంరక్షించేవటుడై విలసిల్లుతున్నాడు తల్లి అని తండ్రి చెప్పిన 3 కాలాల కథను గుర్తించుకొని ఎగిరే చేపలు, నిండే నీటితో ఉన్న పొలములు, ఆకుపచ్చని పైరులు, అప్పుడే అరవిచ్చిన మందారములు, కోనేటిలో వికసించిన తెల్ల కములలు, ఆ తెల్ల కమలాల మధ్యన పొందుకగా కూర్చున్న తుమ్మెదలను చూసి పరవశించిపోతుంది. సూర్య ఉదయానికి పూర్వమే ఉషత్పూర్వము లేచి తాను స్నానానికని బయలుదేరే ప్రయత్నములో విష్ణువు కోసమే పుష్పాలు ఏరేందుకు వనములో తిరుగుతున్న గోదాదేవికి కనిపించిన దృశ్యములే ఇవి. తండ్రిగారు చెప్పినవన్నీ నిజమే. ఈ పొలములన్నీ
నీటిమయమై ఉన్నాయి. అందులో చేపలు ఎగురుతూ పైన ఉండే వాటిని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ పైన ఇంకా చీకటి పోలేదు గనక తార్ల రూపంలో ఉన్న దేవతల నేత్రములవి. క్రిందన లక్ష్మీనారాయణుల యొక్క కన్నులు భూదేవి యొక్క కన్నులతో కలిసి మిలమిల మెరుస్తూ చేపల వలె ఆడుకుంటున్నవి. ఈ కన్నులను చూడటానికి ఆ కన్నులు గగనమంతా చేసుకుని ఉన్నాయి. ఆహా, ఎంత అదృష్టమో కదా! నరకాంతని జన్మించి ఆ అయ్య కడుపున పుట్టి ఈ భగవంతుని పుడమి యొక్క లక్షణాలతో దర్శనము చేసుకొనుట ఎంత భాగ్యము! మంచు తెరలను కప్పి ఉన్న ఈ పచ్చని పైరులు ఆ పరమాత్మను గుర్తింపజేస్తున్నాయి. ఆకుపచ్చని పైరులు ఆకుపచ్చని వస్త్రము కట్టుకున్న అమ్మలా ఉన్నాయి కదా. ఎర్రని పుష్పబాలలు అమ్మ నుదుట మెరిసిపోతున్న కుంకుమ తిలకము వలె ఉన్నాయి. పైన సూర్యకిరణములు అమ్మ సీమంతమునలరించే సింధూరములా ఉన్నాయి. నక్షత్ర బాలికలు అమ్మకు కుర్లయందు ముడుచుకునే పుష్పాల వలె మెరిసిపోతున్నాయి. ఆహా, నాదే భాగ్యము! ఈ పుష్పాలతో మాలలల్లించి నాయనగారితో చెప్పి శ్రీరంగనాథుని దర్శనం చేసుకుంటాను. నేనొక్కరినేనా? కాదు కాదు. రేపటి కథ విన్నాక నా తోడి స్నేహితులు, చెలికత్తెలు, ఇరుగు పొరుగులు అందరినీ పేరు పేరున పిలవన. ఇరుగంటే చెంపులు, పొరుగంటే కన్నులు, సఖి అంటే వాక్కు, సఖులంటే భుజములు, చెలికత్తెలంటే చేతులు, ఇరుగు పొరుగులే కాక తోడివారందరూ అంటే కాళ్ళు, కదలలేని కర్పము అన్నీ కలిపి ఇంద్రియములను చెలికెత్తలు సఖులుగా స్నేహితులుగా చేసుకొని చెవులు కళ్ళను కిటికీలుగా ఉంచుకొని ఆ గవాక్షముల నుంచి ఒక్కొక్కరిని పిలుచుకుంటూ కంటిరెప్పలను కూడా కల్యభామలుగా ఊహించుకొని కేశములను వదిలి స్నానము చెయ్యటానికి బయలుదేరుతుంది. ఇక నదీ స్నానము ఎట్లు చెయ్యాలి? నదుల దగ్గరికి పోయే మార్గమేది? శుచిర్భూతమై మార్గశిర నియమాలను అనుమనిస్తూ కాటుక ధరించక పుష్పములను పెట్టుకొనక చేతబట్టుకొని పరమాత్మకు సమర్పించవలసిన వాటిని మనమేలా అనుభవించవలే అనే భావనతో తండ్రి దగ్గర సెలవు తీసుకుని మరికొన్ని తండ్రి గారి నోటంట విష్ణులీలలను వింటూ శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీరంగనాథుడే కాదు, శ్రీరంగనాథుడే శ్రీకృష్ణుడని భావించి ద్వారకలో కాదు, రేపల్లెలో కాదు కాదు, వ్రజభూమిలో వజ్రం మణిలా మెరిసిపోతున్న ఇంద్రనీలమణి వంటి శ్రీకృష్ణ పరమాత్మను, ఆయన లీలలను ఇప్పుడు నారదుని ద్వారా వింటుంది. ఆ చరిత్ర మనం కూడా తర్వాత విందాము. కృష్ణ జననము, ఆయన పుట్టే విధానము, గోదాదేవి పరవశించే ఆ వైనము, నారదుని యొక్క బోధనము, తుంబుర్ని యొక్క గానము, ఆహా మధురామృతము. అటువంటి అమృతం మరి మనం కూడా రేపటి నుంచి తాగుదామా? హరి ఓం. Please like, share and subscribe the channel. Hari Om.